హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషన్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ఈ రోజు మనకు ఒక గ్రేట్ న్యూస్ ఉందనమాట. అదే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అవుతుంది. బట్ నేను అప్పుడు వీడియో చేయలేకపోయాను. కానీ ఇప్పుడైతే మొత్తం హోల్ ప్రాసెస్ అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత ఫాస్ట్‌గా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు రాబోతున్న యూట్యూబర్స్ కూడా ఎలా వాళ్ళ ఛానల్‌ని మానిటైజ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చెప్తాననమాట. సో, ఈ వీడియో ఖచ్చితంగా ఫాలో అయితే మీ ఛానల్ 2 డేస్, 2-3 డేస్ మధ్యలో కన్ఫర్మ్‌గా మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. సో, లేట్ ఎందుకు, లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వీడియో. సో గైస్, మనందరికీ తెలిసిందే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవ్వాలి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ అవర్స్ యాడ్ చేస్తే 4000 అవర్స్ దాటాలి. సో థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మన ఛానల్‌లో ఏ కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ ఉండకూడదు. సో ఈ 3 గనక మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే మీ ఛానల్‌ని మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. సో మన ఛానల్ గనక మీరు చూస్తే రీసెంట్‌గా ఒక 3 డేస్ బ్యాక్ మానిటైజేషన్ జరిగింది. సో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చెప్తున్నాను. సో నేను ఇప్పుడు ఆ ప్రాసెస్‌లో ఏ స్టెప్స్ ఫాలో అయ్యానో మీరు చూస్తే, మీరు క్లారిటీగా ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఛానల్ 2-3 డేస్ మధ్యలోనే మీ ఛానల్‌ని మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. సో గైస్, లాస్ట్ మంత్ జూలై 28 నేను మార్నింగ్ లేసి చూసుకుంటే నా ఛానల్‌కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనుక చూసుకుంటే అలానే 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా టిక్ మార్క్ ఉంది. అండ్ కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ కూడా నాకేం లేవు. సో ఇవన్నీ టిక్ మార్క్స్ ఉన్నాయి. సో అందుకని నా కింద అప్లై నౌ అనే బటన్ ఎనేబుల్ అయింది. సో దాని మీద మనం క్లిక్ చేయాలి. సో అప్లై నౌ మీద క్లిక్ చేస్తే దెన్ మనకి టోటల్‌గా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్. సో ఈ ఫస్ట్ స్టెప్ మీరు మీద అక్కడ స్టార్ట్ అని కొట్టండి. సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ కొట్టంగానే మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక చాలా పెద్ద లిస్ట్ వస్తుంది పాయింట్స్ లాగా. సో అవన్నీ చదవడం అవసరం లేదు. అండ్ దాని కిందకెళ్ళి చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద టిక్ కొట్టేసి కంటిన్యూ అని కొట్టేయండి. సో పేజ్ రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించినలాగా స్టెప్ 1 కంప్లీటెడ్ డన్ అని కనిపిస్తుంది చూడండి. సో అది స్టెప్ 1 అనమాట. సో కమింగ్ టు ద స్టెప్ వచ్చేసరికి గూగుల్ యాడ్‌సెన్స్‌కి మనం సైన్ అప్ కొట్టాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. సో స్టార్ట్ మీద ప్రెస్ చేయంగానే మీకు ఒక క్వెషన్ అయితే అడుగుతుంది. లైక్ ఆల్రెడీ మీకు యాడ్‌సెన్స్ అకౌంట్ ఉందా? లేదా కొత్తది క్రియేట్ చేసుకుందా? అనేది ఒకటి అడుగుతుంది డ్రాప్ డౌన్ మెనూలో. సో మీరు అక్కడ ఎవరైతే ఆల్రెడీ యాడ్‌సెన్స్ అకౌంట్ ఉంది అనుకున్న వాళ్ళు అక్కడ యెస్ అని కొట్టి ఐ హావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని కొట్టాలి. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసుకున్నారో వాళ్ళక్కడ నో ఐ డోంట్ హావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని కొడితే సరిపోతుంది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే దాని మీద కొట్టండి. సో అది క్లిక్ చేయంగానే మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ మన ఛానల్ యూఆర్ఎల్ అది డిస్‌ప్లే చేస్తుంది. అండ్ కింద నెక్స్ట్ వచ్చేసరికి గెట్ మోర్ ఔట్ ఆఫ్ యువర్ యాడ్‌సెన్స్ అని అక్కడ యెస్ ఆర్ నో ఆప్షన్ ఉంది. అది మీ ఇష్టం. లైక్ కొన్ని సజెషన్స్ లాగా అది మెయిల్ పంపిస్తామంటారు. సో అది మీ ఇష్టం. యెస్ ఆర్ నో మీ ఇష్టం వచ్చింది క్లిక్ చేసుకోండి. దెన్ సెలెక్ట్ యువర్ కంట్రీ ఆర్ టెరిటరీ అడుగుతుంది. అక్కడ మన ఉండే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ కింద సేమ్ ఇలానే ఇంతకుముందు వచ్చినట్టు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. అవన్నీ యాక్సెప్ట్ చేసి టిక్ మార్క్ కొట్టండి లాస్ట్‌లో. దెన్ అక్కడ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ క్రియేట్ అకౌంట్ అని మీద ప్రెస్ చేయండి. సో ఆ క్రియేట్ అకౌంట్ మీద ప్రెస్ చేయంగానే మనకి గూగుల్ యాడ్‌సెన్స్ అనేది ఇంకో పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. లైక్ మనకు కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుందనమాట. సో ఆ అకౌంట్‌లో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ గనుక మీరు చూసుకుంటే అకౌంట్ టైప్ వచ్చేసరికి ఇండివిడ్యువలా, బిజినెసా 2 టైప్స్ ఉంటాయి. సో మనమందరం ఇండివిడ్యువల్ అనే పెట్టుకోవాలి. ఈ బిజినెస్ ఎప్పుడు పెట్టుకుంటారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఒక 4, 5 మెంబర్స్ కలిసి ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు చూసావా? వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు. సో మనం ఎవరైతే సింగిల్ అకౌంట్స్ ఎవరైతే సింగిల్‌గా మేనేజ్ చేసుకుంటున్నారో సో మోస్ట్‌లీ అందరూ ఇండివిడ్యువల్లే పెడతారు. సో సెలెక్ట్ ఇండివిడ్యువల్ అనే అంటాను నేనైతే. దాని తర్వాత నేమ్ అండ్ అడ్రెస్. ఇక్కడికొచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే నేమ్ వచ్చేసరికి మీ పాన్ కార్డ్ మీద, మీ ఓటర్ ఐడీ మీద లేదా అండ్ ఆధార్ కార్డ్ మీద సో ఏదైతే మీరు నేమ్ ఇచ్చారో ఎగ్జాక్ట్‌గా అదే ఉండాలి. ఒక్క లెటర్ కూడా పోకూడదు. నోట్ దిస్ పాయింట్. ఒక్క లెటర్ కూడా మిస్ అవ్వకూడదు. వేరే విధంగా ఫిల్ చేయకూడదు. ఎగ్జాక్ట్‌గా అక్కడ ఏముందో అదే ఫిల్ చేయండి. సెకండ్ థాట్ లేకుండా. దెన్ అడ్రెస్ లైన్ ఫిల్ చేయాలనమాట. సో అడ్రెస్ లైన్ గనుక మీరు ఎగ్జాక్ట్‌గా మీ ఉండే ఏరియాని ఫిల్ చేయండి. ఎందుకంటే కొంచెం ఈ ప్రాసెస్ ఈజీగా అండ్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. అండ్ అడ్రెస్ కూడా. దాని తర్వాత సిటీ మీకు తెలిసిందే. పోస్టల్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేయాలి. మీ ఇంటి అడ్రెస్‌వి. సో అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్‌న ఫోన్ నంబర్ ఆప్షనల్ అని ఉంటుంది. అక్కడ మీరు ఆప్షనల్ ఉందని చెప్పేసి ఇవ్వకుండా ఉండకండి. ఎందుకంటే మనకి ఒక పిన్ అయితే వస్తుంది ఇంటికి. లాస్ట్‌లో మానిటైజేషన్ చేసే ప్రాసెస్‌లో. ఆ ప్రాసెస్‌లో పిన్ రావాలంటే మీ ఉండే ఏరియాలో పోస్టల్ కోడ్ వాళ్ళు అదే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి వస్తే ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే కొత్తగా వస్తున్నారో పోస్టల్ కార్డ్స్ ఇవ్వడానికి సో వాళ్ళకి అడ్రెస్ తెలియకపోతే వాళ్ళకి ఫోన్ నంబర్ యూజ్ అవుతుంది. సో ఫోన్ నంబర్ ఇవ్వడంలో తప్పే లేదు. సో ఇట్స్ బెస్ట్ అని అడిగితే ఇంకా ప్రాసెస్ ఈజీగా అవుతుంది. ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా.
సో, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు అక్కడ క్లిక్ ఆన్ సబ్మిట్. అక్కడ సబ్మిట్ బటన్ ఉంది. సో, దాన్ని క్లిక్ చేయండి. అది పేజ్ లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఒక 2, 3 సెకండ్స్‌కి మీకు రీడైరెక్టింగ్ టు యూట్యూబ్ అని వస్తుంది. సో, అది కొంచెం సేపు ఆగండి. ఏం బ్యాక్ ఎళ్ళకుండా 3 సెకండ్స్ ఓపిక పట్టండి. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. ఎప్పుడు కంప్లీటెడ్ అని తెలుస్తుందంటే మనకి మినిమమ్ వన్ డే అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు గనుక లేసి చెక్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి మెయిల్ కూడా వస్తుంది. లైక్ మీ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది అనేది. సో, ఇట్ టేక్స్ టైమ్ అనమాట. కొంచెం ఓపిక పట్టండి. వన్ డే అయితే ఓపిక పట్టాల్సిందే. మీరు వేరే ఆప్షన్ లేదు. వన్ డే కన్ఫర్మ్ ఉండాలి. సో, అకౌంట్ క్రియేట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు. స్టెప్ 3 ఆటోమేటిక్ అదే ఇన్ ప్రోగ్రెస్ అన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ స్టెప్ 3లో ఏం జరుగుతుందంటే యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ పాలిసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటి ఎగైనెస్ట్‌గా మీ ఛానల్ అన్నీ ఫాలో అవుతుందా లేదా అని మొత్తం క్లియర్‌గా చెక్ చేస్తారు. లైక్ కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మీ మోస్ట్ వ్యూడ్ వీడియో ఆర్ మోస్ట్ లైక్స్ వచ్చిన వీడియో అట్లా ఏవో కొన్ని వీడియోస్ తీసుకొని ర్యాండమ్‌గా చెక్ చేస్తారు. సో, ఇవన్నీ చేయడానికి ఒక 2 డేస్ నుంచి 1 మంత్ టైం పడుతుంది. ఇది అందరూ చెప్పేదే. బట్ నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే కన్ఫర్మ్‌గా మీరు 1-2 డేస్‌లో మీ మానిటైజేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. సో, మండే ఈవినింగ్ ఆగస్ట్ 1 రోజు ఈవినింగ్ 7:20కి ఈమెయిల్ గనుక మీరు చూసుకుంటే స్క్రీన్ మీద మళ్ళీ ప్రెజెంట్ చేస్తున్నాను చూడండి. సో, ఈ ఈమెయిల్ గనుక మీరు చూసుకుంటే నాకు 7:21కి మానిటైజేషన్ సక్సెస్‌ఫుల్లీ డన్ వచ్చింది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ 3 డేస్ ప్రాసెస్ మొత్తం. ఈ 3 డేస్‌లో మొత్తం మన ఛానెల్‌ని మానిటైజ్ చేసేసారు. సో, ఇంత ఫాస్ట్‌గా ఎలా చేయాలి? అండ్ మీ ఛానెల్ కూడా ఇంతే ఫాస్ట్‌గా అవ్వాలి అంటే, ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చేస్తే సరిపోదు. ఇవి జస్ట్ ఊరికే మానిటైజేషన్ అప్లై చేయడానికి ప్రాసెస్ అంతే. ఇంకా మీరు ఇంటర్నల్‌గా చాలా చెక్ చేసుకోవాలి మీ ఛానెల్. లైక్ బిఫోర్ మానిటైజేషన్ కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. సో, నేను కొన్ని చెప్తాను. అవి ఫాలో అవ్వండి. మీరు అవి ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఛానెల్ తొందరగా మానిటైజ్ అవుతుంది. సో, సో ఆ స్టెప్స్ వచ్చేసరికి ఫస్ట్ మీ ఛానెల్‌లో ఆహ్, లాస్ట్‌లో అబౌట్ సెక్షన్ ఒకటుంటుంది. సో, అది నీట్‌గా, క్లారిటీగా మీ ఛానెల్‌లో మీరేం చేస్తున్నారు అనేది ఒక రాయండి. లైక్ నేను సో అండ్ సో ఛానెల్ పెట్టాను. ఈ ఛానెల్ దీనికి ఉపయోగపడుతుంది. అండ్ నేను ఇవి ఇవి చెప్పాలనుకుంటున్నాను అనేది మీరు క్లారిటీగా అక్కడ రాసారనుకోండి. సో, ఫస్ట్ రివ్యూ చేసేవాళ్ళు జనరల్‌గా నడిచే టాక్ అనమాట. నాకు తెలిసిన దాని ప్రకారం. వాళ్ళేం చేస్తారంటే అబౌట్ సెక్షన్‌లోకెళ్ళి మీ ఛానెల్ దేని మీద మొత్తం నడుస్తుంది అనేది నువ్వే ఒక క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళది చదువుకొని ఓకే. వీళ్ళు దీని మీద నడుస్తున్నారని చెప్పి, దీని మీద చేస్తున్నారు వీడియోస్ అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని దెన్ దే విల్ గో ఇంటు యువర్ వీడియోస్. సో, ఇక్కడ ఇంకోటేంటంటే వీడియోస్ అన్ని మీరు ప్లే లిస్ట్ లాగా పెట్టారనుకోండి. లైక్ ఈ హెడ్డింగ్స్ కింద కొన్ని వీడియోస్, ఈ హెడ్డింగ్స్ కింద కొన్ని వీడియోస్ పెట్టారనుకోండి. ఓకే. వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారమే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు అని ఒక ప్లే లిస్ట్ ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఆ ప్లే లిస్ట్ వాళ్ళు అర్థం చేసుకొని, అందులో ప్లే లిస్ట్ లోపల ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో, దెన్ ఆ వీడియో చెక్ చేస్తారనమాట. ఎలా వచ్చాయి వ్యూస్? లైక్ ఎక్స్‌టర్నల్‌గా వచ్చాయా? లేదా ఎవరైనా బ్రౌజ్ చేయడం వల్ల వచ్చాయా? యూట్యూబ్ సెర్చ్‌లో వ్యూస్ వచ్చాయా? దాన్ని బట్టి వ్యూస్ వచ్చాయా? లేదా బ్రౌజ్ ఫీచర్స్ వల్ల వ్యూస్ వచ్చాయా? సో, ఇవన్నీ మొత్తం వాళ్ళు పారామీటర్స్ చెక్ చేస్తారనమాట. సో, వీటి గురించి మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే అబౌట్ సెక్షన్‌లో నీట్‌గా మొత్తం అసలు మీ ఛానెల్ గురించి మీరేం చేస్తున్నారనేది క్లారిటీగా రాయండి. కావాలంటే నా ఛానెల్ అబౌట్ సెక్షన్‌లో మీరెళ్లి చూసుకోండి. నేను గూడా ఎంత నీట్‌గా రాసానో. ఇదంతా నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ముందు చేశా. ఎందుకంటే ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. సో, ఇవి అయిపోయిన తర్వాత మీరు చేసేదేమి ఉండదు. సో, వీటికన్నా ముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఫాస్ట్‌గా మన ఛానెల్ మానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఎప్పుడైతే అబౌట్ సెక్షన్ అండ్ ఇంటర్నల్ వీడియోస్ ప్లేలిస్ట్ కింద కేటగరైజ్ చేసేసి వదిలేస్తారో దెన్ ఇంకొక స్టెప్ ఉంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారిది. మీ ఛానెల్‌లో చాలా అంటే చాలా స్క్రాప్ వీడియోస్ ఉండే ఛాన్స్ ఉంది. అంటిల్ అన్‌లెస్ మీరెవరైతే సిన్సియర్‌గా చేసే వాళ్ళు గాకుండా ఎవరైతే మిగతా వాళ్ళుంటారో ఇంక్లూడింగ్ మీ నేను గూడా నా ఛానెల్‌లో స్టార్టింగ్‌లో ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో మన ఛానెల్‌ని కొన్ని స్క్రాప్ వీడియోస్ అనేవి ఉండేవి మన ఛానెల్‌లో. సో, అవన్నీ ఆల్మోస్ట్ డిలీట్ చేసేసాను. 95% డిలీట్ చేశా. ఏవో ఒకటో, రెండో 2 వీడియోస్ ప్రైవేట్‌లో పెట్టేసి ఆపేసాను గానీ, మిగతావన్నీ చాలా వరకు డిలీట్ చేసేసా. సో, ఎవరైతే వాళ్ళ ఓన్ కంటెంట్ చేస్తున్నారో కన్ఫర్మ్‌గా వాళ్ళకేం బాధ లేదు. సో, ఎవరైతే వాళ్ళు కొంతమంది కొన్ని ఇన్‌స్టా వీడియోస్ ఇవి, అవి అన్ని మిక్స్ చేసి పెడతారో వాళ్ళేం చేయాలంటే వాళ్ళన్నీ డిలీట్ చేసేయాలి. ప్రైవేట్‌లో కూడా డిలీట్ చేసేయండి. నేనైతే అదే చెప్తా. సో, ఈ స్క్రాప్ వీడియోస్ డిలీట్ చేయడం వల్ల చాలా అంటే చాలా టైమ్ సేవ్ అవుతుంది. వాళ్ళు రివ్యూస్ చెక్ చేయడానికి. అండ్ మనకి మన ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. సో, ఇది అర్థం చేసుకొని మీ స్క్రాప్ వీడియోస్ గానీ, ఇవన్నీ చాలా చెత్త వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి మీ ఛానెల్ నుంచి. చాలా అంటే చాలా యూజ్ ఉంది.
అండ్ ఇవన్నమాట. జస్ట్ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. అబౌట్ సెక్షన్, ఇంకోటి ప్లేలిస్ట్‌లో మీ వీడియోస్‌ని కేటగరైజ్ చేయండి. ఏ ఏ ప్లే ఏ ఇప్పుడు సపోజ్ ప్లేలిస్ట్‌లో కొన్ని హెడ్డింగ్స్ కింద కేటగరైజ్ చేశారు. ఆ హెడ్డింగ్స్ తీసుకెళ్ళి మళ్ళీ అబౌట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లైక్ నేను సో అండ్ సో టైప్ వీడియోస్ చేస్తున్నాను. కావాలంటే నా ప్లేలిస్ట్‌లో నా ప్లేలిస్ట్ ఇవే ఉంటాయి అని మీరు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారనుకోండి. వాళ్ళు జస్ట్ చూసి ప్లేలిస్ట్ ప్లేలిస్ట్‌లో మీరు చెప్పినట్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దెన్ వాళ్ళు ఆ వీడియోస్ ఏవైతే హైయెస్ట్ వ్యూస్ వచ్చాయో అవన్నీ చెక్ చేసుకుంటారు. సో, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా అవుతుంది. మీరు ఎప్పుడైతే అబౌట్ సెక్షన్ ఇవేం మెన్షన్ చేయకుండా డైరెక్ట్‌గా నాకు 4000 అవర్స్ వచ్చేసినాయి అని చెప్పేసి మానిటైజేషన్ అప్లై చేస్తాను అని డైరెక్ట్‌గా ఎళ్లి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అప్లై ఫాస్ట్ కంప్లీట్ చేశారనుకోండి. తర్వాత మీకు రిజల్ట్ ఏమొస్తది లాస్ట్‌కి? రీయూజ్డ్ కంటెంట్ లేదా మిస్‌లీడింగ్ మెటాడేటా ఇలాంటి కామన్ రిజెక్షన్స్ వస్తాయి. మిస్‌లీడింగ్ మెటాడేటా అంటే మీ వీడియోకి మీరిచ్చిన హ్యాష్ ట్యాగ్స్ కానివ్వండి, లేదా కీవర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ తప్పుగా ఇవ్వడం. సో, ఇవన్నీ ఏం చేయకండి ప్లీజ్. ఇవన్నీ చేయడం వల్ల మీకు మానిటైజేషన్ అప్లై చేయడం ఫాస్ట్‌గా అవుతుంది. కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడం చాలా సింపుల్. రిజెక్ట్ చేస్తే మళ్ళీ 1 మంత్ వరకు అప్లై చేసుకోలేం. సో, మీకే లాస్ కాబట్టి సో, నేను చెప్పిన జస్ట్ 3 థింగ్స్ ఫాలో అవ్వండి చాలు. అబౌట్, ప్లేలిస్ట్ కేటగరైజేషన్ చేయండి. దాని తర్వాత స్క్రాప్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేయండి. చాలా అంటే చాలా 95% ఇది చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ కూడా 2 డేస్‌లో మానిటైజ్ అవుతుంది. అండ్ ఇంకోటొచ్చేసరికి ఇవన్నీ చేసినా గానీ మిస్‌లీడింగ్ మెటాడేటా అనే కామన్ రిజెక్షన్ ఒకటొస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఇంకొకటి మీరు వీడియోస్ అన్ని డిలీట్ చేస్తారు కదా! డిలీట్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ 100 వీడియోస్ ఉంటే 100కి చెక్ చేయలేము. బట్ ఏవైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో ఆ వీడియోస్‌కి మీరు ట్యాగ్స్ ఏమిచ్చారు? మెటాడేటా ఏమిచ్చారు? హ్యాష్ ట్యాగ్స్ ఏమిచ్చారు? మీరు సపోజ్ ఇప్పుడు మీరొక వీడియో చేశారు. సపోజ్ హౌ టు మానిటైజ్ యూట్యూబ్ ఛానల్ అని. దానికి మీరు టైటిల్ వచ్చేసరికి 'పుష్ప ట్రైలర్' ఇలాంటివి పెట్టారనుకోండి ఖచ్చితంగా చాలా రిజెక్ట్ అవుతుంది. సో, అలాంటిదే మిస్‌లీడింగ్ డేటా అంటే. సో, అవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్స్ అనేవి. సో, ఇవి గనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీ ఛానల్ గనుక 2-3 డేస్‌లో ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. అది నా గ్యారంటీ. అండ్ ఇదనమాట మన ఛానల్ కంప్లీట్ మానిటైజేషన్ ప్రాసెస్. అండ్ ఇంకా నేను పార్ట్ 2లో ఒక ట్యాక్స్ ఇన్ఫో మానిటైజేషన్ అప్రూవ్ అయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫో ఎలా ఫిల్ చేయాలి? యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో. సో, దాని తర్వాత ఐడీ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి? దాని తర్వాత అడ్రెస్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి? మన ఇంటికి పిన్ వచ్చే టైం ఎప్పుడు అని దాని ప్రాసెస్ ఎట్లా చేయాలి? సో, ఇవన్నీ నేను కొన్ని పార్ట్స్‌గా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నాకు రీసెంట్‌గా మానిటైజేషన్ అయింది. సో, అడ్రెస్ ఫిల్ చేశాను. దాని మీద వీడియో చేస్తాను నెక్స్ట్ పార్ట్. సో, అట్లా ఒక్కొక్కటి పార్ట్ 3, పార్ట్ 4 అట్లా చేసుకుంటూ వెళ్దాం. అండ్ అలానే వీటన్నిటితో పాటు నేను టిప్స్ కూడా చెప్తాను. మళ్ళీ సెపరేట్ వీడియోలో బిఫోర్ మానిటైజేషన్ ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి? ఆఫ్టర్ మానిటైజేషన్ ఏ టిప్స్ ఫాలో అవ్వాలి? యూట్యూబ్ మానిటైజేషన్ ఎట్లా జరుగుతుంది? సో, ఇవన్నీ మొత్తం డీటెయిల్డ్‌గా పార్ట్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, కంగారేం లేదు. ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ అప్లై చేసి అప్లై చేయబోతున్నారు. వాళ్ళకి ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్ని 1000 అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఎవరైతే అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఈ వీడియోలో ఏవైతే చెప్పానో అవి మొత్తం ఫాలో అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చాలా అంటే చాలా వీడియోస్ అన్నీ చూసి నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇది ఎట్లా అంటే చాలామందికి వాళ్ళ మానిటైజేషన్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ టెన్షన్ పెరుగుతది. అండ్ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి సో, చాలా ఫాస్ట్‌గా అవ్వడానికే నేను ఈ ప్రాసెస్ అంతా నీట్‌గా ఫ్రేమ్ చేసుకొని చెప్తున్నాను. సో, ఇదనమాట ఫ్రెండ్స్. సో, ఎవరైతే మన ఛానల్‌కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో, మీకు గనక నచ్చింది ఏదైతే నచ్చిందో ప్లీజ్ డు కామెంట్. అండ్ మీకు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే ప్లీజ్ డు దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి నచ్చితే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. అండ్ ఇంకా కొన్ని ఫర్దర్ వీడియోస్ దీన్ని ఎక్స్‌టెన్షన్‌గా వెళ్తూనే ఉంటాయి. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.